అవినీతి నిరోధక శాఖ కేసులో ఖరీదైన నిందితుల్లో ఒకటిగా నమోదైన ఇరిగేషన్ మాజీ ఏఈఈ నికేష్ ఇటీవల అరెస్టు అయిన అతడికి 17.73 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు తాజాగా మరిన్ని చరాస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ జాగీర్లోని ప్రముఖ బ్యాంకులో నికేష్ కుమార్ స్నేహితుడి బ్యాంక్ లాకర్లో దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలతో పాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలు, స్థిరాస్తులకు సంబంధించి కీలక పత్రాలను గుర్తించారు అధికారులు. వాటిని జప్తు చేశారు. అరెస్టు కావడానికి దాదాపు 20 రోజుల ముందు నికేష్ ఊరికి వెళ్తున్నానని స్నేహితుడిని నమ్మించి అతడికి బ్యాంక్ లాకర్లో వీటిని దాచినట్లు సమాచారం. లంచం తీసుకుంటూ గత మే 30 ఏసీబీకి పట్టుబడి అరెస్టైన నికేష్ మరోసారి అధికారులు తనపై దృష్టి సారించారు అనే అనుమానంతోనే చరాస్తుల్ని స్నేహితుడి బ్యాంక్ లాకర్లో దాచి ఉంటాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 30న నికేష్ ను అరెస్ట్ చేసిన రోజే అధికారులు అతడి ఇంట్లో 8 బ్యాంక్ లాకర్లు తాళాలను గుర్తించారు. వాటిలో 2 నికేష్ స్నేహితుల పేరుపై ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో నికేష్ స్నేహితుడి సమక్షంలోనే ఒక లాకర్ను తెరిచారు. మరో స్నేహితుడి పేరిట ఉన్న లాకర్ను 1-2 రోజుల్లో తెరవనున్నారు. నికేష్ ను కస్టడీకి తీసుకున్న అనంతరం అతడితో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో మిగిలిన లాకర్లను తెరవాలని నిర్ణయించారు. నికేష్ కుమార్ తో పాటు కుటుంబ సభ్యులు, బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు తాము గుర్తించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అలాగే అతడికి చెందిన 5 ఐఫోన్లను విశ్లేషించేందుకు FSL కు పంపించారు. మరోవైపు అరెస్టైన వెంటనే నికేష్ కుమార్ నాంపల్లి ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు అతన్ని వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ 2 పిటిషన్లపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. మొత్తానికి వారం రోజుల కస్టడీకి ఏసీబీ పిటిషన్ కోరింది. బెయిల్ పిటిషన్ కూడా నికేష్ కుమార్ ఇప్పటికే దాఖలు చేసిన నేపథ్యంలో మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మాజీ ఏఈ నికేష్ ను కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించడం జరిగింది. వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలి, ఎందుకంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టాడనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా ఆ కస్టడీ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. మరోవైపు నికేష్ కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అతను కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ 2 పిటిషన్ల పైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు అతని కస్టడీలోకి తీసుకుంటే చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 కిలోల బంగారాభరణాలు, ప్లాటినం, డైమండ్స్ ఆభరణాలను కూడా అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 18 బ్యాంక్ లాకర్లను కూడా ఏసీబీ గుర్తించారు. మరోవైపు స్నేహితులకు ఇచ్చినటువంటి బ్యాంక్ లాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో తెరవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం నికేష్ ను కస్టడీకి ఇస్తే తప్ప ఆ పని చేయలేరు కాబట్టి తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా పోలీసులు కూడా ఏసీబీ అధికారులు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. మిగతా అంటే 2 లాకర్లు మాత్రమే నికేష్ పేరు మీద ఉన్నట్లు గుర్తించి మిగిలినటువంటి 16 లాకర్స్ కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఫ్రెండ్స్ పేరు మీద ఉన్నటువంటి 2 లాకర్స్ ఇప్పటికే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగిలినటువంటి లాకర్లు ఓపెన్ చేస్తే పెద్ద మొత్తంలోనే అంటే ఇతను సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని స్పష్టంగా పోలీసు ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి, ఈ నెల 9వ తారీఖున ఏసీబీ అధికారులకు కస్టడీకి అందజేస్తుందా లేకుంటే బెయిల్ మంజూరు చేస్తుందా అనేది మాత్రం 9వ తేదీన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.